చేసుకోండి. ఈ మొక్క ఎక్కడైనా విరివిగా లభిస్తుంది. వరి కోతలు పూర్తయిన తర్వాత వరి పొలాల నిండా గుబురుగా గులాబీ వంగపండు రంగు కలిసిన గుండ్రటి బంతి వంటి పూలతో కనిపించే ఈ మొక్క పేరు బోడతరం. ఈ మొక్కకు కాసే పువ్వులు గోలీకాయ సైజులో ఉంటాయి. పట్టుకుంటే మెత్తగా ఉంటాయి. ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటూ ఘాటైన పరిమళాన్ని వెదజల్లుతుంటాయి. అవి పీల్చుకున్న వారికి పరవశాన్ని కలగజేస్తుంటాయి. ఎరుపు వంగపండు కలగలిసిన రంగులో పూలు పూసే ఈ మొక్కను ఎర్ర బోడతరం అంటారు. అలాగే పచ్చ రంగులో పూలు పూసే వాటిని పచ్చ బోడతరం అని, తెలుపు వర్ణంలో పూలు కాస్తే దానిని తెలుపు బోడతరం అని పిలుస్తారు. రంగుల్లో తేడా ఉన్న ఔషధ గుణాల్లో మాత్రం ఎలాంటి భేదం ఉండదు. జనవరి నుండి ఏప్రిల్ నెలలో ఎక్కడ చూసినా విస్తారంగా కనిపించే బోడతరం వ్యాధులను కనిపించనంత దూరంగా తరుముతుంది. అదేలాగో ఇప్పుడు చూద్దాం. ఆస్టరేసి కుటుంబానికి చెందిన ఈ మొక్క శాస్త్రీయ నామం స్పెరంతస్ ఇండికస్. సంస్కృతంలో మహాముండి, తపస్విని, శ్రావణి అని పిలుస్తారు.